జాతకంలో ఏదైనా ఒక గ్రహం నీచలో ఉంటే ఇక ఆ గ్రహం అనేటువంటిది రాజయోగాన్ని ఇవ్వలేదా? గ్రహదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఆ జాతకుడు కష్టములను పడవలసినదేనా, నష్టములను అనుభవించవలసినదేనా? అసలు నీచభంగ రాజయోగం అంటే ఏమిటి? పరాశరుల వారు తన జ్యోతిష శాస్త్రమైనటువంటి బృహత్ పరాశర హోరాశాస్త్రంలో నీచభంగ రాజయోగము అనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ఆయన చెప్పి ఉన్నారానికి సంబంధించినటువంటి చిన్న ఆర్టికల్ కూడా నేను రాశాను. నా యొక్క ఫేస్బుక్ పేజ్లో కూడా నేను ఈ ఆర్టికల్ని పెడతాను. కాబట్టి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టికల్ని వారు కూడా చదువుకొని ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నా లేదంటే ఇంకా ఏవైనా సంశయాలు ఉన్నా అవి మన ఈ వీడియో కామెంట్లో కానివ్వండి, లేదంటే ఆర్టికల్గా ఫేస్బుక్లో ఉన్నటువంటి ఆర్టికల్ దగ్గర కానీ కామెంట్లో కానివ్వండి మీరు తెలియజేస్తే మీరు కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు అనేటువంటి భావన ఉంటే నాకు ఇంకా చాలా తృప్తిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్వయం ఏంటంటే జన్మని యహ గ్రహ నీచస్థితః స్యాత్ తస్య తద్రాశినాథః యది కేంద్రవర్తి ఉచ్ఛస్థితో వా అపి వా తదీశ్వరః ఉచ్ఛస్థితః భవేత్ సోపి రాజప్రదః సుయోగః భవేత్. సోపి ఆ యోగం కూడా భవేత్ సుయోగః ఉత్తమమైనటువంటి యొక్క రాజయోగంగా మారుతుంది అంటారు. ఉత్క జాతకాల యోగం ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉదాహరణకు ఒక జాతకం కనుక తీసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ జాతక చక్రాన్ని కనుక మీరు పరిశీలిస్తే మీకు చూడగానే అర్థమవుతుంది ఏ గ్రహం నీచలో ఉన్నది అనేటువంటిది. ఈ యొక్క చక్రాన్ని కనుక చూస్తే లగ్నం వృశ్చిక లగ్నం అయింది కాబట్టి లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. వృశ్చికంలో నీచ పట్టేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆయన ఎవరు? వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి, వాస్తవానికి యోగాన్ని ఇవ్వాల్సినటువంటి యొక్క అధిపతి. ఆయన జన్మలగ్నంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. సాధారణమైనటువంటి వ్యవహారాల్లో చూస్తే మానసికమైనటువంటి దౌర్బల్యం ఏర్పడుతుంది, తద్వారా వారు ఎదగలేరు అనేటువంటి విషయాల్ని వీటికి చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది మారుతోంది. ఏంటి? లగ్నంలో కుజుడు కూడా ఉన్నాడు. వృశ్చిక లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు కూడా జన్మలగ్నంలోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ నీచ స్థితో యో గ్రహో జన్మని స్యాద్ తద్రాశినాథో ఇది కేంద్రవర్తి అని అన్నారు. కాబట్టి కేంద్రం అంటే ఏమనుకున్నాం? 1, 4, 7, 10 అనేటువంటి స్థానాలు. కాబట్టి ఈ 1వ స్థానమైనటువంటి యొక్క వృశ్చిక లగ్నానికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆ కేంద్ర స్థానమైనటువంటి తన స్వక్షేత్రమైనటువంటి ఆ వృశ్చికమునందే చంద్రుడితో కలిసి ఉండడం వలన ఈయన కేంద్రాధిపతి అయ్యాడు ఒక విధంగాను. ఆయన భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి కోణాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ లగ్నంలో ఇక్కడ ఒక విధమైనటువంటి రాజయోగం ఏర్పడినప్పటికీ, అంటే కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక వలన రాజయోగం ఏర్పడినప్పటికీ చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి నీచ స్థితిలో ఉన్నా కూడా కుజుడు తన యొక్క స్వక్షేత్రంలోనే ఆ లగ్నములోనే లగ్న కేంద్రం నందు ఉండటం వలన అక్కడ చంద్రుడికి నీచత్వ భంగము అనేటువంటిది జరిగింది. మరియు లగ్న మరియు జన్మరాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడితో కలిసి ఉండడం వలన అచంచలమైన, కుజుడు అంటేనే నాయకుడు, ఆయన సేనా నాయకుడు. కాబట్టి ఆ విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో పుష్కలంగా ఉండటము అనేటువంటిది జరిగింది అనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి నాయకత్వ లక్షణాలు లభించాయి. ఇది ఆయనకు సామాన్య స్థాయి నుండి ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగేలా చేసింది. ఒక రాజయోగం కూడా జరిగింది. కాబట్టి వాటికి మార్గములు వేసుకున్నారు.